హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే విత్ అమ్మ. ఈరోజైతే మా బాబు బర్త్డే కోసం ప్రిపరేషన్స్ అండి, అలానే రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ముందుగా ఇక్కడైతే రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ అండి. ఇవి నేను అమెజాన్ నుంచి బుక్ చేశాను. క్యాప్సూల్ షేప్ పెన్స్ అనమాట. ఇవి ప్యాక్ ఆఫ్ 24, 260 రూపీస్ చేంజ్ అలా పడిందండి. బాగున్నాయి అనమాట, క్యూట్గా పిల్లలకి నచ్చుతాయి కదా ఇలా చిన్న చిన్న ఐటమ్స్. ఒక పౌచ్లా రెడీ చేద్దామని ఇలా నెట్ టైప్ పోట్లే బ్యాగ్స్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దాంట్లో ఒక పెన్ను, అలానే వీల్ షేప్ ఎరేజర్ అనమాట అదొకటి, ఇంకా చాక్లెట్స్. యాక్చువల్గా ఈ ప్యాకింగ్లో కూడా ఇంట్లో చేసిన చాక్లెట్సే వేద్దాం అనుకున్నానండి, కానీ నాకు టైం సరిపోలేదన్నమాట. అందుకని ఇవి బయట తీసుకొచ్చాను చాక్లెట్స్. అలానే ఒక 2 మెలోడీ చాక్లెట్స్ కూడా వేసేసి ప్యాక్ చేసామండి. ఈ ప్యాకింగ్ టైంలో కూడా మా పిల్లలు చాలా సరదాగా ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా ఫ్రెండ్స్కి నచ్చుతాయా లేదా అని అనుకుంటూ ఇలా ప్యాక్ చేసామండి. చిన్న చిన్న హ్యాపీనెస్ అంటే ఇదే కదా అండి, వాళ్ళకు కూడా ఒక మంచి మెమొరీలా ఉంటుంది కదా ఇలా చేయటం వల్ల. 20 అయితే ప్యాక్ చేస్తున్నామండి. 20 మెంబర్స్ వస్తారని చెప్పాడనమాట మా బాబు. ఇంకా అలా ఒక 20 అయితే ప్యాక్ చేసాము. 18 మెంబర్స్ వచ్చారండి. ఇంకా 2 మిగిలాయి కదా, ఇద్దరు చెరొకటి తీసేసుకున్నారనమాట. నాకు చాలా ఇష్టం అండి ఇలా రిటర్న్ గిఫ్ట్స్, పిల్లలకి ఏమన్నా గిఫ్ట్స్ ఇవ్వటం అంటే. ఇంకా నాతో పాటు మా పిల్లలు కూడా జాయిన్ అయిపోయారనమాట. మా హస్బెండ్ ఏంటంటే, మీ ఇష్టం, మీకు ఎలా అనిపిస్తే అలా చేసుకోండి అంటారనమాట. తనకైతే టైం ఉండదు. ఇంకా నేను ఇక్కడ సర్ప్రైజ్గా ఒక చాక్లెట్ రెడీ చేస్తున్నానండి మా బాబు కోసం. స్కూల్కి వెళ్ళినప్పుడు చేశానన్నమాట. డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను, చిన్న పీసెస్లా కట్ చేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో చాక్లెట్ని అయితే కరిగించుకోవాలండి. ఇంక ఇప్పుడు మనకు నచ్చిన షేప్స్లో వేసుకోవటమే. పిస్తాని కూడా కొంచెం ఇలా చాపర్లో వేసి చాప్ చేస్తున్నానండి. ఇలా డ్రై ఫ్రూట్స్తో కూడా చేసుకుంటే భలే ఉంటున్నాయండి చాక్లెట్స్ అయితే. మంచిగా ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొన్ని హార్ట్ షేపు, అలానే ఫ్లవర్ మోల్డ్స్ ఉన్నాయి, వాటిలో వేసాను అనమాట. ఎందుకంటే ఇవి నేను కేక్ తయారు చేశానండి, చాక్లెట్ ట్రఫుల్ కేక్ చేశాను. దానిపైన డెకరేషన్ కోసమని ఇవి కూడా వేసుకున్నాను అనమాట మోల్డ్స్లో. కేక్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి, బాగుందనమాట. నెక్స్ట్ వీడియోలో నేను ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను. పిల్లలకైతే చాలా నచ్చిందండి టేస్ట్ అయితే. పిల్లలందరూ అన్నారనమాట, ఫస్ట్ టైం చూస్తున్నామా అంటే మేము ఇలా కేక్ అయితే అన్నారు. తిన్నాక టేస్ట్ కూడా బాగుందని చెప్పారనమాట. ఇంకా ఇది పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ టైప్ అండి. అయితే నేను వైట్ కలర్లో హార్ట్ షేప్ అవి కూడా చేద్దామని ఇలా మిల్కీ బార్ ఒకటి చాక్లెట్ కొన్నానండి. అదైతే 40 రూపీస్ అయింది. ఆ చాక్లెట్ మెల్ట్ చేసి చూడండి ఎంత కొంచెం అంటే కొంచెం వచ్చిందనమాట. అలానే ఇలా లెటర్స్తో కూడా ఉందనమాట. హ్యాపీ బర్త్డే అని రాద్దామని వేశాను, కానీ ఇది ఎందుకో సరిగ్గా రాలేదండి. ఫస్ట్ టైం కదా చేయటము, సరిగ్గా రాలేదన్నమాట. ఇదిగోండి, ఇవి ఫ్లవర్ షేప్. దీంట్లో కూడా వైట్ చాక్లెట్ వేసాను. ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మంచిగా వచ్చేస్తాయండి. కొంచెం కష్టమైనా కానీ ఇలా పిల్లలకి మన చేతులతో రెడీ చేసి ఇస్తే ఆ హ్యాపీనెస్ అయితే చెప్పలేమండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మా బాబు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చాక్లెట్స్ అయితే నేను ముందు రోజే రెడీ చేసి పెట్టుకున్నానండి. బర్త్డే రోజేమో కేక్ తయారు చేశాను అనమాట. హాఫ్ డే అంతా కేక్ ప్రిపరేషన్కే అయిపోయిందండి. చాలా హడావుడి అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేకల్లా నేను రెడీ చేసి పెట్టేశాను అనమాట.
కొన్ని చాక్లెట్స్ అయితే ఇలా ప్యాకింగ్ చేసి పెట్టానండి. కేక్కి సరిపడా పక్కకు పెట్టేసుకొని మిగిలినవి ఇలా ప్యాక్ చేశాను అనమాట. 10 మినిట్స్లో అయిపోతాయండి. ఆ మెల్టింగ్ ప్రాసెస్ ఒక్కటే అనమాట కొంచెం కష్టం, మిగతా ప్రాసెస్ అంతా ఈజీనే అనమాట. బాగుంటుందన్నమాట అలా ప్యాకింగ్ చేస్తూ ఉంటే డిఫరెంట్ షేప్స్లో. ఇదిగోండి డైరీ మిల్క్ చాక్లెట్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు నేను దీని మీద హార్ట్ షేప్ ఒకటి, ఫ్లవర్ షేపు, అలా మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చండి. మనకున్న టైంని బట్టి, మన ఇంట్రెస్ట్ని బట్టి మంచిగా రెడీ చేసుకోవచ్చు అనమాట. కొంచెం చాక్లెట్ని మెల్ట్ చేసుకొని ఇలా మనం బ్యాక్ సైడ్ అప్లై చేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మంచిగా స్టిక్ అయిపోతాయండి. అలా మనకు నచ్చినట్టు ఏమేమి లెటర్స్ కానీ షేప్స్ కానీ అన్నీ పెట్టేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాక్లెట్ అయితే రెడీ అయిపోతుందండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చాక్లెట్స్. పిల్లలకి ఇలా సర్ప్రైజ్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇంకో ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిందండి. లెటర్స్ చెప్పాను కదా సరిగ్గా రాలేదన్నమాట అవి. ఈసారి మళ్ళీ ట్రై చేయాలండి నీట్గా షేప్ వచ్చేలాగా. ఇంకా ఇలా ప్యాకింగ్ అయితే చేసామండి. అంతే అండి, ఇలా అయితే చాక్లెట్స్ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసాము. రిటర్న్ గిఫ్ట్స్ ఐడియా మీకు నచ్చిందా, ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చాక్లెట్ ట్రఫుల్ కేక్ ఎలా రెడీ చేశానో మీకు షేర్ చేస్తానండి. ఇదిగోండి ఇక్కడ లాస్ట్ మొత్తం రెడీ అయిపోయాక చాక్లెట్స్ని అయితే ఇలా డెకరేట్ చేసుకున్నానండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.